లోకేష్ యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్ హాజరవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నెల్లిమర్ల జనసేన ఇన్ఛార్జ్ లోకం మాధవి. ఆరోగ్యం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ టీడీపీ అధ్యక్షుడి స్వయంగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడం జరిగిందన్నారు. పవన్ సభకు రావడం ఇటు జనసేన కార్యకర్తల్లో అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపిందంటున్న జనసేన ఇన్ఛార్జ్ మాధవితో మా ప్రతినిధి తిలక్ ఫేస్ టు ఫేస్. యువగళం నవశకం భారీ బహిరంగ సభకు పోలేపల్లి ప్రాంతానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఇది విజయోత్సవ సభగా యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడటానికి జనసేన నెల్లిమర్ల ఇన్ఛార్జ్ లోకం మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. మీ పార్టీ శ్రేణులు ఏ విధంగా చూస్తున్నారు ఈ సభను? మొదట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ సభకి రాలేను అని చెప్పడం జరిగిందండి కలిసినప్పుడు. అప్పుడు మా శ్రేణులందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు రావాలి ఇక్కడికి అని మేమందరం కోరుకున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్లి మాట్లాడి ఈ సభకి ఆయన కూడా ఇన్వైట్ చేయడం, ఆయన రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఈ రోజైతే మొదటిసారిగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ సభ జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సభ రాష్ట్రం అంతటా కూడా జనసేన టీడీపీ పొత్తు ఎంత స్ట్రాంగ్ గా వెళ్తున్నది. ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సందేశాన్ని ఇస్తున్నారు. ప్రజలకు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంత నష్టపోయారు అన్నది వాళ్ళందరికీ తెలుసు. కానీ వీళ్ళు మేమేం చేస్తున్నాం, మీ ముందుకు ఎలా వస్తున్నాం అని చెప్తున్న దాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఈ రోజు ప్రజలు ఒకటే చెప్తున్నారు, మేము వెళ్లి అమ్మా ఈ సభకు మీరు రావాలని అడిగితే స్వచ్ఛందంగా మేము వస్తామమ్మా, ఎందుకంటే మాకు ఇది ఈ 5 ఏళ్లలో మేము పడ్డ కష్టాలు చాలు అని ప్రజలే ఈ రోజు చెప్పడం జరుగుతున్నది. మేడం, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఇరు పార్టీల నేతలు కూడా చాలా బలంగా చెప్పారండి. ఈ పొత్తుకి తూట్లు పొడిచే వాళ్ళు ఎవరైనా మా కార్యకర్తలు కారు, మేము వాళ్ళని పరిగణలోకి తీసుకోము, వాళ్ళు వైసీపీ కొవ్వట్లు అన్నారు. మేమైతే ఆ మాటకి చాలా విలువిస్తున్నాము. నాయకులు గాని, అలాగే కార్యకర్తలు గాని, వీర మహిళలు గాని, తెలుగు మహిళలు గాని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నామండి. మేమందరం కూడా కలిసి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతున్నది. అలాగే చాలా కార్యక్రమాలు చేశారు. మా సమన్వయ మీటింగులు చూశారు కదండి, ఎంత చక్కగా చేసుకున్నాము. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో సమన్వయ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. విత్ ఏ హ్యాండ్ షేక్. అండ్ దెన్ ఇరు పార్టీల నేతలు కూడా చాలా ముందుకెళ్లారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తామన్న నినాదాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సభ కూడా దోహదపడుతుందండి. ఎందుకంటే ఈ రోజు 2 పార్టీల జెండాలు కూడా ఇక్కడ ఎగరవేయబడుతున్నాయి. మొత్తం మీద 2 పార్టీల మధ్య సమన్వయం ఉంటుంది అని చెప్పేసి మేడం చెప్తున్నారు.